హలో. హలో. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా చెప్పండి. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ సార్, భీవనపల్లి. అమ్మా చెప్పండి. మాకు రుణమాఫీ కాలేదు సార్. మాకు డిసెంబర్ 9కి కట్ ఆఫ్ డేట్ అన్నాడు కదా సార్. అవును. మీరు ఆ తర్వాత అయితే తీసుకురా? నా డిసెంబర్ 14కు మాకు లోన్ వచ్చింది. మేము నవంబర్‌లో అప్లై చేసుకుంటే వాళ్ళు అన్ని రోజులు లేట్‌గా మాకు వెనకకి ఇచ్చిర్రు. కావాలని చేసిర్రు. అవును. ఆ! అప్పుడు ఎందుకు కావాలని తెలుసా? ఆ వెనకకి డేటా ఇచ్చిర్రు. మేము నవంబర్‌లో పంపియాల్సొస్తదని, చేస్తే. ఆ డేటా ముందు పంపియాల్సొస్తదని చెప్పి మీరు డిలే చేసిర్రు. వెనకకయింది సార్. 5 డేస్ వెనకకయినందుకు మాకు రుణమాఫీ కాలేదు సార్. అమ్మా మీరు ఇప్పుడెప్పుడు మొన్న తీసుకుంది డిసెంబర్‌ల. డిసెంబర్ 14కి. 8 నెలలయింది అంతే కదా నువ్వు తీసుకొని. అవును సార్. మి అయితే మేము నవంబర్‌లోనే చేసినాం గానీ, వాళ్ళు అన్ని పర్లేదు, పర్లేదు. రోజులు లేట్. మిస్టేక్ వాళ్ళ సైడే ఉంది. బ్యాంకుల సైడు. అవును నేనేమంటున్నా, సార్. 8 నెలల మీకే ఇంత ప్రాబ్లమ్ అనిపిస్తే, 8 సంవత్సరాల నుంచి మాఫీ కాని రైతులు చాలా మందున్నారు. నేను మీది హ్మ్. కాదు, కాకపోతే బాగుండు అని నేనేమంటలే. మీది కావాలే. ఎందుకంటే వాళ్ళే చెప్పిర్రు. మీరు పోయి అవును తెచ్చుకోండి సార్. మళ్ళా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అవును సార్. కట్టినోళ్ళుంటే మళ్ళా తెచ్చుకోండి, కట్టనోళ్ళుంటే కట్టకుర్రి అని చెప్పిండు. మీది కూడా కావాలే. మీది ఇప్పుడు కాకుండా తర్వాతనన్నా అయితదమ్మా. మీది తప్పకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుండా నెక్స్ట్ అన్నా ఎవరన్నా వస్తే అప్పుడైనా చేస్తారు. మనం ఇప్పటికి 2018 నుంచే కానోళ్ళయి ఉన్నాయి కనపడుతుంది కదా మన ముందర. అవును సార్. మరి రైతు భరోసా అన్నాడు. అదన్నా ఎయలేదు కదా సార్. అవును. ఇప్పుడు అవును. రైతుల ప్రాబ్లమ్ ఏంది? ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళైతే ఎవ్వరు లేరు. కరెక్ట్ అమ్మా. అందరూ ఇప్పుడు అప్పు తెచ్చుకోవాలన్నా అప్పిస్తలేరు. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హ్మ్. మరి హ్మ్. మేము ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి సార్? ఎట్లా బతకాలి సార్? నేను అదే చెప్తున్నా కాబట్టి రోజు అదే నా ఫైట్ అంతా గదే. ఎందుకంటే రైతులకైతే మీరు హామీలు ఇస్తిరి. ఇచ్చిన కాడికి చేస్తా అని చెప్పి నమ్మబలికి ఇయాల మీరు ఓట్లేయించుకున్నాక మీరు ఇవన్నీ కూడా ఇట్లా చేస్తే కరెక్ట్ కాదని చెప్తా ఉన్నా. అసలకి మా గొంతు ఆయన దానికి ఇనొస్తదో ఇనరాదో గానీ, అసలకి మా బాధ చెప్పుకుంటే తీరదు. అందుకే మీ గొంతు మాది కాదు, అమ్మ మీ గొంతు అందరి రైతుల బాధ అదే. మీ గొంతు నాకినస్తే నేను ఇంకా మీకంటే ఎక్కువ మాట్లాడి ఇంకెక్కువ మందికి రీచ్ అయితుంది నాది. వందల వేల మంది చూస్తా ఉన్నారు లైవ్ డైలీ. లక్షలాది మంది షేర్ చేసుకుంటా ఉన్నారు మన వీడియోలు. అంటే ఏంది? తప్పుడు ప్రమాణాలు ఎందుకు చేయాలి సార్? ఆయన ఇచ్చేటాయన లెక్క తప్పుడు ప్రమాణాలు ఎందుకు చేయాలి? హ్మ్. అందరు రైతులందరూ తెచ్చుకోరి నేనొస్తున్నా, నేనిస్తా అని మన ఇంటి పెద్ద కొడుకు చెప్పినట్టు చెప్పిండు. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. మరి ముందల ప్రమాణాలు చేసి, ముందల నేనొస్తున్నా మీకు బాధ లేదు, నేను ముందలనే ఇస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. ఇయన్నీ నమ్ముడు మీది వినుకుంటే అందరూ తప్పు. ఎంత బాధపడాలే? నమ్ముడు మీది తప్పు అంటారు ఇప్పుడాళ్ళు. నమ్ముడు తప్పు. నమ్ముడు మీది 5 తప్పు. ఏళ్ళు బాధపడతావేమో. ఒకవేళ ఇయాల వచ్చినావు నువ్వు 5 ఏళ్ళు బాధపడతావు. హ్మ్. 5 ఏళ్ల తర్వాత బుద్ధిన్నోడు ఎవడు మళ్ళీ లేడు గదా! 5 ఏళ్ల దాకా ఎందుకు పోతావు? ఇప్పుడు నేను ఇందాక వార్త చెప్పిన చూసినావు కదా! ఏది మన లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్, ఎంపీటీసీలు అవును సార్. వాటికి రారా కాంగ్రెసోళ్ళు? అడగరా మనల్ని? వస్తారు. ఆ! ఏదో ఒక ఏం మెచ్చుకొని చూపిస్తారు ఆళ్ళకు? చూపిస్తారు. ఓటు చూపిస్తారా? చెయ్యి చూపిస్తారా? ఏం చూపిస్తారు? చెప్పు చూపిస్తారు. నేను అదే చెప్తా ఉన్నా. చెప్పులే చూపెడాల్సొస్తది. అందుకే చూపిస్తారు. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా ఆళ్ళకు. ముసలోళ్ళ పింఛన్ల కాడ అంతే అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు అసలుకి ఆయన కేసీఆర్ ఉన్నప్పుడన్నా కనీసం టయానికి ఏసిండు. అది గూడా లేకుండా పోయింది. అమ్మ మనకు ఏ పార్టీ సంబంధం లేదు. ఎవ్వరున్నా మనకు అవసరం లేదు. మనకు గావాల్సింది మీరిచ్చిన ఆ మాట ప్రకారం మాఫీ చేయరు గంతే. ఇచ్చిన ప్రకారం చేయాలి కదా సార్. ఇప్పుడేంది ఏమనంటే మీరు రైతులా? లేకపోతే నాయకులా? లేకపోతే కాంగ్రెసోళ్ళా? లేకపోతే మీరు బీఆర్ఎసోళ్ళా? ప్రతిపక్షాలని ఈ టైప్ మాట్లాడతారు. అంటే మనకు పార్టీకి అంటగడతారు మళ్ళా. అవును ఇప్పుడు సార్. నేను ఇంత అందుకే వ్యతిరేకంగా కాంగ్రెస్ గురించి రోజు ఇంత మాట్లాడుతుంటే వాళ్ళకి చూసినోనికి బాధ అయితది కదా! అరే! ఈయనేంది మొత్తం బీఆర్ఎసోళ్ళ లెక్క లేకపోతే బీజేపీల లెక్క మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కాంగ్రెస్ మనదని మేము కూడా తిరిగినాం సార్. కాంగ్రెస్ వస్తే ఎవరిదన్నా మనం ఉండొచ్చమ్మా. నేను బాగుపడతామని. ఒక జర్నలిస్ట్‌గా మీరు ఒక పౌరురాలిగా ఈ రాష్ట్రంలో మీరు అడుగుతుర్రు. ఒక ఓటేసిన ఒక ఓటర్‌గా. నేను గూడా అవును. ఒక జర్నలిస్ట్‌గా ఇటు పక్క కానప్పుడు లక్షలాది మంది రైతులు వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పక్షాన అడగొద్దా? గొంతు వినిపియొద్దా? ఇక వినిపిస్తే అడగాలి నన్ను సార్. కూడా ఒక పార్టీకి అంటగడితే నేనేం జేయాలిగ? అవును నేను ఆ సార్. రోజు చెప్పినా, ఈ ఆ! రాజశేఖర్ రెడ్డి లెక్క అయితాడు ఈయన పేరు రైతన్నల రెడ్డి అయితాడు రేవంత్ రెడ్డి గాదు ఈయన అని నేనే గొప్పగా చెప్పిన. ఎప్పుడు తెలుసా? గైడ్‌లైన్స్ ఆ! వచ్చిన కొత్తల. అరే! ఆ! రుణమాఫీ 15 ఆగస్టు లోపు అయిపోతది అంటుండు గదా! ఈయన ఆ! భవిష్యత్తులో రాజశేఖర్ రెడ్డి మరో రాజశేఖర్ రెడ్డి అయితాడు మనకని చెప్పిన. అవును సార్. అట్లా అన్నోన్నే నేను ఇయాల ఇట్లా అంటున్నా అంటే, సరిగ్గా చేసుంటే నేను అదే కంటిన్యూ చేస్తుంటి కదా! ఇయాలటి కూడా నేను గొప్ప చెప్తుంటి కదా! రేవంత్ రెడ్డి గురించి. అవును సార్. మంచిని మంచందాం. మంచిని ఆ! మంచి అంటాం. చెడుని తప్పుడు అంటాం తప్పుడు గానీ. తప్పుడు ప్రశ్నించాలి గదా! తప్పుడు ప్రశ్నించకపోతే ఎవడు మరి? అవును సార్. ఖచ్చితంగా. అంతా బాగుంది, బాగుందంటే ఎట్లా? ఎట్లా ముందర పడాలి గదా! మరి మనం. ఆయన చేసినయి కరెక్ట్‌గా చేస్తే అందరూ మెచ్చుకుంటారు. కరెక్ట్ అమ్మా. కరెక్ట్. అందుకే ఇప్పుడు ఈయనలో ఏమున్నది జెప్పు 2,00,000 మాఫీ అని ప్రతి రైతుకని నువ్వే చెప్తివి. మీ మేనిఫెస్టోలో పెట్టుకుంటివి. అవును సార్. చేసేస్తే అయిపోయేదానికి మళ్ళా ఇవన్నీ కొర్రీలు పెట్టి, ఇప్పుడు డిక్లరేషన్‌లు తీసుకొని రైతులు ఆగం చేయడానికి కాదు ఇది.
అన్ని ఆగమాగం చేసిన మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ అన్ని పోయినాయి. ఏం లేదు. ఇప్పుడు అప్పు తెచ్చుకొని వ్యవసాయం చేద్దామన్నా డబ్బులు లేని పరిస్థితి అయిపోయింది. పరిస్థితి అయింది. 2,00,000 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు అయితే ఇప్పుడు కట్టాలంటే దుఃఖం వస్తుంది. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు నాకు ఫోన్లు చేసి. దగ్గర నుంచి తెచ్చి ఎట్లా కడతారు సార్? ఏమని చేస్తారు సార్? ఇగ ఇట్లనే మాకైతేనే సంతోషపడతారు వాళ్ళు. ఎప్పుడో ఏదో ఒక రోజు అయితే అన్న ఆశన్న ఉంటది కదా. కరెక్ట్. కరెక్ట్. అయితే ఇది కూడా ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఎళ్ళాలంటే మనం మాట్లాడితేనే ఎళ్తాయి. వట్టిగా ఇళ్లలో కూర్చొని బాధలు పడి మనలో మనం కుమిలిపోతే తెలవది. అందుకే నేను ఈ లైవ్ తీసుకుంటున్నా. దీంతో పాటు ప్రభుత్వానికి గాని, అధికారులకు గాని చేరితే ఏమైతదంటే, అరే గ్రామాలలో రేపు ఎలక్షన్‌లకు పోవాలంటే మేము మళ్ళా ఇబ్బంది పడాల్సొస్తది. మరి చేసేస్తే అయిపోతది కదా! అనుకునే ఆలోచనకు రావాలి వాళ్ళు. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు మేము బాధపడుతున్నట్టు ప్రతి ఇంట్లో బాధపడుతురు. కాకపోతే అది ఎవరికి చెప్పుకోవాలనో తెలవది. తోడు అన్నట్టు ఇంకోటి మన మన దౌర్భాగ్యం ఏందంటే, మా మీడియా గూడా మొదట్లో ఇట్లా ఊది ఊది ఇడిచిపెట్టిందిగ. ఇగ మేమే చెప్తున్నాం అన్నట్టు బాగా చెప్పింది రుణమాఫీ గురించి. ఇప్పుడు మర్చిపోయారిగ వేరే వార్తలల్లకిప్పుడు. ఇంగ వేరే వేరే మారుస్తూనే ఉంటాడు. బతుకమ్మ ఇయ్యొస్తున్నాయి, అయ్యొస్తున్నాయి, ఇయ్యొస్తున్నాయి అని మరిపిస్తుంటాడు. అన్ని నేనేమంటున్నా మరిపిస్తుంటాడు. వీళ్ళు గూడా మీడియా వాళ్ళు గూడా మా జర్నలిస్టులు గూడా ఒకవేళ రుణమాఫీ గురించి అందరూ మాట్లాడితేనే ప్రభుత్వానికి గట్టిగా ఇనిపిస్తది. భయంలో ఉంటారు. అవును సార్. ప్రతి ఛానల్ మాట్లాడిందనుకో, అరే గింత సమస్య ఉందా? నేను ఖచ్చితంగా మరి చేయాలనే భయంలో వస్తారాళ్ళు. ఇట్లా కాకుండా మా వాళ్ళు కూడా కొంతమంది మర్చిపోయి వేరే వార్తలు ముందరేసుకుంటారు అంటున్నా గట్ల. అట్లా చేసుకోకూడదు సార్. ఇప్పుడు సరే మాకంటే డిసెంబర్‌లో వచ్చినాయి. సరే ఏదో ఒక రోజు అయితే ఏమో గాని ఖచ్చితంగా మిగతా వాళ్ళకి కూడా కావాలి. కావాలి. కరెక్ట్ అమ్మా. మీరు కరెక్ట్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ! కావాలి గూడా. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల నుంచి మాఫీలు అయితాయనుకోని నమ్ముకుంటా కూర్చొని ప్రభుత్వాలు చెప్తే వినుకుంటా కూర్చున్నోళ్ళం చాలా మందిమున్నాం. సో అందరికి అవును. గూడా మాఫీ రావాలనే కోరుకుంటున్నాం. అట్లా. అవును సార్. ఓకే. అందరికి కావాలి సార్. ఓకే అమ్మా. ఓకే. థాంక్ యూ. థాంక్స్.